కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన సభ్యత్వ నమోదు పండుగ ప్రారంభమైంది. గతంలో నమోదైన సభ్యత్వాలు రెట్టింపు నమోదవుతాయని పిఠాపురం నేతలు చెబుతున్నారు. పవన్ పిఠాపురంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న స్థానిక నేతలు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. సభ్యత్వ నమోదు పండుగ అయితే ప్రారంభమైంది. ఎంతో అట్టహాసంగా సభ్యులు ఎవరికి వారే స్వచ్ఛందంగా తమ పేరుని పార్టీలో నమోదు చేసుకుంటున్నారు. అసలు ఈ పార్టీ సభ్యత్వ నమోదు ఎలా జరుగుతుంది, గత సంవత్సరం గత ఏడాది ఎంతమంది సభ్యులు ఈ పార్టీలో తమ పేరును నమోదు చేసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది చేసుకోబోతున్నారు, అసలు ఈ నమోదు ప్రక్రియ ఎలా సాగుపోతుంది అనేది పిఠాపురంలో జనసేన సీనియర్ నేత సతీష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సభ్యత్వ నమోదు కోసం మీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొన్ని క్రియాశీలకమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అసలు ఈ సభ్యత్వ నమోదు ఎలా జరుగుతుంది? అసలు ఇది గత కొంతకాలంగా ఈ సభ్యత్వ నమోదు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం చేయడం అయితే జరుగుతుంది. అయితే ముందు సంవత్సరం సుమారు 30,000 మంది పిఠాపురం నియోజకవర్గంలో సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో చాలామంది 1000కి మించి 500 మించి కూడా చాలామంది చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఆ 30,000 మించి 50,000 పైగా సభ్యత్వాలు అయితే చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు గతంలో మేము టౌన్లో చూసుకుంటే ఒక 20 మంది అంతమందో క్రియాశీలకంగా సభ్యత్వాలు చేయించే విధానం అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి వార్డు ఇన్ఛార్జు ప్లస్ మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు చేసే ప్రక్రియలో అయితే ఉన్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 26వ తారీఖున ఓపెన్ చేస్తారు. ముందుగా పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో 500 రూపాయలు ఉన్న సభ్యత్వం ఈసారి 400 రూపాయలు ఉండడం, ఈ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉద్యమి, సాధకు, ప్రదాత అనే 3 విభాగాల కింద విభజించి, ఈ ఉద్యమి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక 10 మంది సాధారణమైన ప్రజల్ని మన ఇన్స్పైర్ చేసేలాగా, వాళ్ళందరితోని మమేకం అయిపోయేలాగా ఎవరొకరు ఒక 10 మందిని తీసుకొచ్చే విధానంలో ఉంటే అలాంటి వాళ్ళని క్రియాశీలకంగా తీసుకోమని చెప్పడం, ఈ క్రియాశీలక సభ్యుల్ని జాయిన్ చేసుకునే వ్యక్తులు సాధక కింద ఉండడం, అదేవిధంగా మన పార్టీ ఫైనాన్షియల్గా కానీ జనాల్ని తీసుకొచ్చే విధానం కానీ ఇవన్నీ చేసే విధానంలో వాళ్ళందరూ కూడా ప్రదాత కింద ఉండడం, ఇలా 3 విభాగాలు ఉంచుకుని మనం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా చేయమని, ఎవరైతే పార్టీకి ఒక 10 మందిని హక్కుని చేర్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయో అలాంటి వారినే క్రియాశీలకంగా సభ్యత్వం ఇచ్చి తీసుకోమని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వాలంటీర్లు కూడా నిన్నటి నుంచి సందడి అయితే మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలని తీసుకెళ్ళడం, ఇప్పటికే మన పిఠాపురం నియోజకవర్గంలో నా భూతో నా భవిష్యత్తు లాగా అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం, చాలా కార్యక్రమాలు అయితే కొంచెం కంప్లీట్ అవ్వడం కూడా జరుగుతుంది. రోడ్లు చూసుకుంటే కానీ కాలువలు, డ్రైనేజీలు. పిఠాపురంలో గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతోమంది ప్రజాప్రతినిధులు మారారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ అయితే ప్రారంభించాలని చెప్పారు. అసలు ఇది రికార్డు స్థాయిలో ఉండబోతుందని చెప్తున్నారు. అసలు ఈ ప్రక్రియను చూసి అంటే మిగతా పార్టీల నుంచి కూడా జనసేనలోకి ఆకర్షితులయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? డెఫినెట్గా ఇవాళ మరి మిగతా నియోజకవర్గాల సంగతి నాకైతే తెలియదు, కానీ పిఠాపురంలో వన్ అండ్ ఓన్లీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు శాశ్వత శాసనసభ్యుడిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆయనకి జనసేనలోనే కాదు, ఆయన అభిమానులు, ఆయన చేసే పనుల వల్ల చాలామంది మన వైఎస్ఆర్సీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ చాలామంది అభిమానులు ఆయన రావాలి, చెయ్యాలి అని చెప్పేసి మిగతా పార్టీలో ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈయన గురించి తపన పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అభిమానంగా అలాంటి వ్యక్తులు చేయాలి, సభ్యత్వం తీసుకోవచ్చు. రేపు పొద్దున్న పార్టీలో జాయిన్ అవ్వి డెఫినెట్గా రేపు పొద్దున్న ఎవడు ఏ పార్టీ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో నెగ్గించుకునే విధంగానే ఉంటారని చెప్పేసి, పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంటారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియవస్తుంది.
ఈ నమోదు ప్రక్రియలో సాధక్, ఉద్యమి, ప్రదాత అనే 3 కేటగిరీలు ఉన్నాయి. వీరు ఈ నమోదు ప్రక్రియను అయితే వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి శాశ్వత శాసనసభ్యుడిగా ఒక రికార్డు నెలకొల్పోయే అవకాశం ఉంది. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అంటే తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం అంటే ఇటువంటి కార్యక్రమాలు గత ఎన్నో శతాబ్దాల నుంచి జరగని కార్యక్రమాలు అభివృద్ధి కుంటుపడిన సమయంలో ఈ కార్యక్రమాలను ఇక్కడ ఉన్న సమస్యలను పక్కన పాడేసిన సమయంలో ఈయన ఎవరు అడగకుండానే ఈ సమస్యలను తీరుస్తూ పిఠాపురం అభివృద్ధి కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ 70,000. ఈ 70,000ను రికార్డును బ్రేక్ చేస్తూ ఆయన ఇక్కడ ఈ పార్టీ సభ్యత్వాలు సుమారు 70,000 దాటి ఉండొచ్చని కూడా సతీష్ చెప్తున్నారు. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.